మిత్రులారా, ఇప్పుడు నేనైతే తిరుపతిలో ఉన్న. తిరుపతి నుండి మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన అరుణాచలగిరి పర్వతంకి అయితే వెళ్తున్నాను. అరుణాచలగిరి పర్వతమే ఎందుకంటే ఆ అరుణాచలానికి ఉన్న మహత్యం అంతా ఇంత కాదు. అది సామాన్య ప్రజలు ఎవరు అక్కడికి వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళాలంటే ఆ శివుడి అనుగ్రహం ఉంటే తప్ప అక్కడికి వెళ్ళలేమని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది మాత్రం పూర్తి వీడియో చూసి తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీకాంత్ ద సంచారి. మిత్రులారా, ఈరోజు నేనైతే అరుణాచలం వెళ్తున్నాను. అరుణాచలం వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు ఛాతీపై తన కోపాన్ని తగ్గించుకోవడానికి భృగు మహర్షి తపస్సు చేసింది కూడా అరుణాచలం పర్వతం పైనే. అండ్ స్వయంగా పార్వతీదేవి అమితమాంబగా అవతరించి ఆ పరమశివుడి కోసం తపస్సు చేసింది కూడా ఈ పర్వతం పైనే. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు మాలో ఎవరు గొప్ప అని పోటీ పడింది కూడా ఈ అరుణాచలం పర్వతం పైనే. అండ్ చిత్రగుప్తుడు అరుణాచలంకి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత ఒక మనిషి జీవితాన్ని లెక్క అయితే వేస్తాడంట. ఇది సాక్షాత్తు చాగంటి గారు తన ప్రవచనాలు మెన్షన్ చేశారు. అండ్ అరుణాచలంలో ఇప్పటికీ ఒక చిలుక ఆత్మరూపంలో అక్కడే తిరుగుతుందంట. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మాత్రం పూర్తిగా తెలుసుకోండి ఈ వీడియో చూసి. శ్రీకృష్ణుడి జోలికి వస్తే వణుకు పుట్టించే బలరాముడు తన చివరి తీర్థయాత్రగా తపస్సు చేసింది కూడా ఈ అరుణాచలం పైనే. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ సృష్టిని, జీవాన్ని సృష్టించింది నేను కాబట్టి నేనే గొప్పవాణ్ణి అంటారు. అండ్ విష్ణుమూర్తి ఈ సృష్టిని నడిపించేది నేను కాబట్టి నేనే గొప్పవాణ్ణి అంటారు. ఈ వాగ్వాదం ఎప్పటికీ ఎండ్ అవ్వకపోయేసరికి దేవతలంతా కన్ఫ్యూషన్ లో పడి ఆ శివుడిని వేడుకుంటాడు. అప్పుడే ఆ శివుడు అగ్నిలింగముగా వాళ్ళిద్దరి మధ్యలో నుంచి ఏర్పడి అక్కడికి వచ్చి మీలో ఎవరైతే నా ఆది లేదా అంతాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్తారు. అది విన్న విష్ణుమూర్తి వరావతారంలో భూమిని చీల్చుకుంటూ కిందికి వెళ్తాడు. అండ్ బ్రహ్మ ఏమో తన హంసాన్ని తీసుకొని శివుడి తలని చూద్దామని పైకి వెళ్తాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు వెళ్ళేసరికి పైన వెళ్తున్న బ్రహ్మకి పైనుంచి పడుతున్న మొగలి ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ తనని అడగడంతో తను శివుడి తలపై నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా కింద పడుతున్నాను అని చెప్తుంది. అది విన్న బ్రహ్మ నేను శివుడి తలని చూశానని సాక్ష్యం చెప్పమనడంతో అది ఒప్పుకుంటుంది. అలా వెళ్తున్న వాళ్ళకి కామధేను అడ్డుపడుతుంది. కామధేను కూడా బ్రహ్మ అదే మాట్లాడడంతో అది కూడా ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ శివుడు దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ విష్ణుమూర్తి అక్కడ వచ్చి తన ఓటమిని ఒప్పుకొని ఉంటాడు. అండ్ బ్రహ్మ అక్కడికి వచ్చి నేను మీ తలని చూశాను, వీళ్ళ సాక్ష్యం అని చెప్తారు. ఇప్పుడు మొగలి పువ్వు అని అవును అని చెప్పడంతో మొగలి పువ్వుని ఎప్పటికీ నిన్ను పూజలో వాడరు అని చెప్పే శివుడు శాపం ఇస్తారు. అండ్ కామధేవును అవును అని చెప్పడంతో కామధేవును అండ్ తలతో కాదు అని చెప్పడంతో నీ తలని పూజించరు, నీ వెనక భాగాన్ని మాత్రమే పూజిస్తారు అని చెప్తారు. దేవతలంతా శివుడిని ఇక్కడే అగ్ని రూపంలో ఉండమని కోరడంతో శివుడు కూడా అక్కడే అగ్ని రూపంలో అరుణాచలగిరిగా అక్కడే వెలుస్తారు. అప్పటి నుంచి శివుడు అగ్ని పర్వతంగా అరుణాచలగిరిగా అక్కడే వెలిసి సత్యయుగంలో అప్పటి నుంచి శివుడు అక్కడే అరుణాచలగిరిగా అక్కడే వెలుస్తారు. అండ్ సత్యయుగంలో అగ్ని పర్వతంగా, త్రేతాయుగంలో బంగారు పర్వతంగా, ద్వాపర యుగంలో మందార పర్వతంగా, అండ్ కలియుగంలో ఇప్పుడు మట్టి పర్వతంగా స్వయంగా శివుడు ఆ పర్వతంపై ఉన్నాడు. అండ్ శివుడే ఆ పర్వతమే శివుడు అని చాలా మంది భావిస్తుంటారు. అండ్ భావించడమే కాదు, ఇదే వాస్తవం అని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈ అరుణాచలగిరి ప్రపంచంలో అతిపెద్ద శివలింగంగా ఏర్పడిందని చెబుతుంటారు. అండ్ ఇది నేను చెప్పట్లేదు, మన పురాణాల్లోనే మెన్షన్ చేశారు. స్కంద పురాణంలో అరుణాచలం మహత్యంలో ఈ విషయాన్ని అయితే మెన్షన్ చేశారు. మీ రోమాలు నిక్కబొడిచే విషయం చెప్పాలంటే మన సైంటిస్టులే రీసెంట్గా చెప్పారు, హిమాలయాల పర్వతాలు ఏర్పడి ఇప్పటికీ 7 కోట్ల సంవత్సరాలు అయింది, కానీ అరుణాచలం పర్వతం ఏర్పడి మాత్రం ఇప్పటికీ 360 కోట్ల సంవత్సరాలు అయిందని స్వయంగా మన సైంటిస్టులే నిరూపించారు. గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకు కనిపించే 8 లింగాలు ఏ ఒక్క లింగాన్ని కూడా సామాన్య మానవులు ప్రతిష్ఠించింది కాదు. స్వయంగా దిక్పాలకులే వాళ్ళ శక్తిని ఏర్పరిచి ఆ లింగాలను ప్రతిష్ఠించారు. మనకు లిఫ్ట్ ఇచ్చారు. హాయ్ చెప్పరా శ్రీకాంత్ సంచారి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ సంచారి చూడండి అన్న. చూశారు కదా, అన్నకు మన సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటా అని చెప్పారు.
అండ్ ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అటువైపు వెళ్ళి ఈ అటు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. బ్రో నాకు లిఫ్ట్ ఇచ్చి మరి పల్పిఆర్ని తీసుకున్నారు, ఇంకా ముందు దాకా తీసుకెళ్తారు. బ్రో హాయ్ చెప్పరా బ్రో. బ్రోయే పల్పిఆర్ని చూపించింది అండ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. మిత్రులారా, కోనేరుని చూస్తున్నారు కదా, ఇది తిరుపతి నుండి 48 కిలోమీటర్ దూరంలో కార్వేటి నగరం అనే ఊరిలో ఉంది. ఇది ప్రపంచంలోనే 3వ అతి పెద్ద కోనేరు. ఈ కోనేరును నిర్మించింది వెంకట కుటుంబానికి చెందిన వెంకట పరిమాల్ రాజా వారు. దీనికి దాదాపు 400 ఏళ్ల కంటే పై చరిత్ర ఉంది. దీన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. 16వ శతాబ్దంలో తీరని కరువు రావడంతో దీన్ని అయితే నిర్మించారు. ఇది దాదాపు 8 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ కోనేరు కింద 3 బావులైతే ఉన్నాయంట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మీ పేరు బ్రో? బ్రో పేరు మోహన్. మనకు దాదాపు చాలా కిలోమీటర్లు తీసుకొచ్చారు అండ్ అద్భుతమైన లొకేషన్ అయితే చూపించారు. చూడండి గైస్, దాని గురించి తెలుసుకోండి. నేను తెలుసుకొని చాలా షాక్ అయ్యా అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే కార్వేటి నగర్లో అయితే ఉన్నా. దాదాపు ఎక్కడ ఉన్నామంటే తమిళనాడు బార్డర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నా. అండ్ ఇందాక లిఫ్ట్ ఇచ్చిన బ్రో అయితే నాకు చాలా మంచి లొకేషన్ అయితే చూపించాడు. ఎందుకంటే అది మన హిస్టరీ, చరిత్ర. దాదాపు దానికి 400 ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది. నేనైతే చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే నేను అసలు ఊహించలేదు. అది నేను చూసానని చెప్పి నేను ఊహించలేదు. బ్రో దగ్గరుండి మరీ చూపించారు నాకు. అండ్ బ్రోకి థ్యాంక్ యూ అయితే చెప్పుకోవడం తప్ప ఇంకేమైతే చేయలేను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, అన్న పేరు దినేష్ అంట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. చూస్తున్నారు కదా గైస్, నాకైతే పిచ్చా హ్యాపీగా ఉంది. ఇలాంటి జర్నీ కోసమే నేను వెయిట్ చేశాను అండ్ నేను ఏదైతే కోరుకున్నానో అదే నాకైతే దొరుకుతుంది. దానివల్ల నాకు చాలా సంతోషం అయితే ఉంది. ఎందుకంటే ఏది కావాలనుకుంటామో అది చేయడంలో ఉండే మజా మాత్రం వేరేగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడుతూ ఏదో పని చేయడం కన్నా కష్టమైనా సరే నచ్చిన పని చేయడంలో ఉండే ఆ ఆనందం, వచ్చే కిక్కు మాత్రం వేరు. అందుకే నా ఈ జర్నీని స్టార్ట్ చేశా. చూస్తున్నారు కదా,
చూసారు కదా గైస్, అన్న పేరు హరికృష్ణ. హరికృష్ణ, అన్నేమో స్కూల్ టీచర్. అండ్ ఇంకో అద్భుతం చూపిస్తా గైస్ మీకు, చూడండి. చూస్తున్నారు కదా ఈ చెట్టు, ఎర్రచందనం చెట్టు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అన్నయ్య చెప్పారు నాకు ఇది ఎర్రచందనం చెట్టు అని. మిత్రులారా చూస్తున్నారు కదా, ఇంకో అద్భుతం ఏంటంటే ఇప్పుడు నేను తమిళనాడు బార్డర్లో ఉన్నా. చూస్తున్నారు కదా, ఇంత దూరం వస్తానని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బాగుంది గైస్, అక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా, తమిళనాడులో ఎంటర్ అవ్వగానే నాకు ఒక అద్భుతమైన ప్లేస్ అయితే కనిపించింది. ఒకసారి మీకైతే చూపిద్దామని తీసుకున్నా, చూడండి. అక్కడైతే తినేసి వెళ్దామని ఇక్కడ హోటల్లో అయితే అడిగాను. వెజ్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాను, తీసుకొస్తున్నారు. తినేసి అయితే బయలుదేరాం ఇక్కడ నుంచి. Hi bro. Your name, tell your name. I'm Ganesh. బ్రో అయితే నాకు చాలా దూరం తీసుకొచ్చారు. వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉండిపోయిన నా కోసం 15 కిలోమీటర్లు ముందుకు తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యా యా చూస్తున్నారు కదా గైస్, బ్రో నాకు చాలా దూరం తీసుకొచ్చారు. అండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి దాదాపు 15 కిలోమీటర్స్ బ్యాక్ అయితే ఉంది, కానీ ఆయన నా కోసం మాత్రమే ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఎందుకంటే మాట్లాడుకున్నాం పాలిటిక్స్ గురించి, తమిళనాడు గురించి, ఇక్కడ ఫుడ్ కల్చర్ అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటో. అండ్ చూశారు కదా బ్రో, నాకు 100 రూపీస్ కూడా ఇచ్చారు ఏమైనా తినేసి వెళ్ళామని చెప్పి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిఫ్ట్ దొరకడమే కష్టం అనుకున్నా, కానీ నాకు లిఫ్ట్ ఇచ్చి ఇంత ముందుకు తీసుకొచ్చి దింపేసి మరి నాకు 100 రూపీస్ కూడా ఇచ్చారు. అసలు షాక్ ఇది అంతా. నాకు ఇలాంటి జర్నీయే కావాలని నేను కోరుకున్నాను. నాకు ఇలాంటి జర్నీయే దొరుకుతుంది. అసలు నేను ఒక నిజం చెప్పాలంటే నేను ఒక ట్రాన్స్లో ఉన్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది తమిళనాడు కదా, తమిళనాడులో లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల నేను చాలా సఫర్ అవుతానేమో భయపడ్డాను. నాకు ఎలాంటి రిగ్రెట్స్ అయితే లేదు ఈ జర్నీ స్టార్ట్ చేసినందుకు. ఈ జర్నీ స్టార్ట్ చేసినందుకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రపంచంలో నా అంత హ్యాపీగా అయితే ఎవరు లేరు అనుకుంటా. ఇట్స్ బ్యూటిఫుల్ గైస్, అద్భుతంగా ఉంది. మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే నేను మళ్ళీ 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 అందిస్తాను మీకు. ఇది మాత్రం అద్భుతం గైస్. నేనైతే ఇప్పుడు తమిళనాడు తిరువెల్లూరు డిస్ట్రిక్ట్ ఆర్కిపేటలో అయితే ఉన్నా. టైం వచ్చేసి 6:30 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి జర్నీ చేయాలంటే కష్టం నైట్, ఎందుకంటే మనకు తెలియని ప్లేస్ కాబట్టి. ఇప్పుడు నేనైతే చూడండి పెట్రోల్ బంక్లో ఉన్నా. ఎక్కడ స్టే చేయాలో అయితే నాకైతే అర్థమవుతలే. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళని అడుగుదామా లేకుంటే పెట్రోల్ బంక్లో అడుగుదామా అన్న డౌట్లో ఉన్నా. అండ్ తిరుపతి నుండి నేనైతే ఆల్మోస్ట్ 8 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేశా. కాళ్ళు మాత్రం సహకరించడం లేదు, నడిచే ఓపిక అయితే లేదు. లిఫ్ట్ అయితే ఈ టైంలో ఇస్తారో లేదో కూడా తెలీదు. శివుడి మీద భారం వేసుకొని కూర్చున్నా ఇక్కడ. వాళ్ళని అయితే అడగలేదు, ఎందుకంటే నాకు కొంచెం తమిళ్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు, లాంగ్వేజ్ బ్యారియర్ కదా. చూద్దాం ఏం జరుగుతుందా అనేది. నేనైతే వెళ్ళి వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నా. అడిగితే తప్ప తెలియదు ఏం జరుగుద్దు అనేది. అడుగుదామా లేదా అనే డౌట్లు అయితే ఉన్నా, కానీ ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి అడగాలి. చూస్తున్నారు కదా, వాళ్ళనైతే వెళ్ళి అడిగాను, కానీ వాళ్ళు వద్దని చెప్పేశారు. ఇక చూద్దాం, పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. ఐ ట్రై మై బెస్ట్ కదా బ్రదర్. నేను అడగను కూడా అడగలేదు, ఆయన నా కోసం ముందుకు వెళ్ళి
తిప్పి మరీ నన్ను ఎక్కించుకున్నారు అండ్ మధ్యలో దింపేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్పి రిటర్న్ నా కోసం వచ్చి చాలా దూరం తీసుకొచ్చారు. బ్రో, వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రో? Arun, bro. అరుణ్, వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రో? I'm working from manufacturing company. యా, బ్రో పేరు అరుణ్ అంట, మ్యానుఫ్యాక్చరింగ్ లో వర్క్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. Thank you, bro. ఇందాక నేను అన్నం తినడానికి వచ్చాను. అన్న అయితే నా ఫుడ్ కూడా ఆయనే పే చేశారు. అన్న మీ పేరు? Sorry. అన్న పేరు సురేష్. దిలీప్ అన్న సెల్వం. అన్న, చాలా thank you అన్న, thank you so much. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆయన పక్కనే ఉండి మరి నాకు చెప్పకుండానే ఆయన నా బిల్లు పే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు షోలింగూర్లో ఉన్నా. షోలింగూర్ దాటి బయటికి అయితే వెళ్తున్నా. అండ్ రాత్రి నేనైతే షోలింగూర్ టెంపుల్లో స్టే చేశాను. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా పర్మిషన్ ఇవ్వలేదు అండ్ పెట్రోల్ బంకులో కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే బై వాక్ అలా నడుస్తూ వస్తుండే ఒక అన్న మనకు లిఫ్ట్ ఇచ్చి మరి ముందుకు తీసుకొచ్చి టెంపుల్ దగ్గర అయితే దిగారు. అండ్ రాత్రి ఎక్కడనే పడుకున్నా. అండ్ తినేటప్పుడు కూడా ఒక అన్న ఫుడ్ అయితే మన ఫుడ్ కోసం ఆయనే పే చేశారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఇప్పుడు నేనైతే మన డెస్టినేషన్కి పోతున్నా, అరుణాచలం. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ అయితే ఉంది. సాయంత్రం రాత్రి దాకా అయితే వెళ్ళిపోతాను అనుకుంటున్నా. అయినా పర్లేదు, ఎంత టైం పట్టినా నాకు పర్లేదు. ఎందుకంటే ఆయన దర్శనం ఉంటే నాకు చాలు. అందుకంటే నాకేమొద్దు. చూస్తున్నారు కదా, బై వాక్ అయితే వెళ్తున్నా. వాళ్ళు లిఫ్ట్ అయితే దొరకడం లేదు, ఎవరు ఆపట్లేదు కూడా. చూద్దాం ఇక. కొండపైన టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, అది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు హిరణ్యకశపుని చంపిన తర్వాత ఆయన ఆగ్రహాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్లేసెస్ అయితే తిరిగారు. కానీ ఆయన తిరిగిన ప్లేసెస్ కల్లా ఇదే చాలా పవర్ఫుల్ అంట. ఎందుకంటే ఇక్కడే స్వామివారు చివరిగా వచ్చి ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడ స్వామివారు ధ్యాన రూపంలో ఉంటారు. ఇంకా ఇక్కడ చాలా మహిమలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏమంటుంటారంటే ఇక్కడ 24 minutes ఉంటే చాలు మనకు మోక్షం లభిస్తుందని. ఎందుకంటే సప్త ఋషులు ఇక్కడ ధ్యానం అయితే చేస్తున్నప్పుడు వాళ్ళకు 24 నిమిషాల్లోనే స్వామివారు ప్రత్యక్షమయ్యారంట. అందుకే ఇక్కడ వెళ్ళిన వారు 24 నిమిషాల పాటు ఉండాలని చెప్తున్నారు. నాకైతే కుదరడం లేదు వెళ్ళడానికి. అందుకే ఇక్కడ నుంచి వీడియో అయితే తీసి చూపిస్తున్నాను మీకు. చాలాసేపటి నుంచి అయితే నడుస్తున్నా. ఇక దూపు అవుతుందని చెప్పి ఇక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా చూడండి. అండ్ అసలు అయితే ఓపిక లేదు గైస్. కాళ్ళు మాత్రం చాలా పెయిన్గా ఉంది. అండ్ 2 కాళ్ళకు బొబ్బలు అయితే వచ్చేసాయి బ్యాక్ సైడ్. చూస్తున్నారు కదా, ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. यही हुआ भैया, फिर चले आओ। अब सेकंड रामेश पर अब जा। ఇప్పుడు మేమైతే ఇక్కడ పంజాబీ హోటల్లో అయితే ఉన్నాం. ఎందుకంటే అన్న జార్ఖండ్ నుంచి అయితే వచ్చారంట. అన్న జాబ్ చేస్తారు రైల్వే ఇంజనీర్, ట్రాక్ ఇంజనీర్గా. అన్న आपका नाम क्या है अन्न? शक्ति कुमार राणा। सद्दी कुमार. शक्ति, या यस, शक्ति कुमार राणा। యా, శక్తి కుమార్ అన్న అంట అన్న పేరు. అండ్ అన్నని ఇక్కడ తినేసి వెళ్దామని చెప్పి ఆగారు. ఎందుకంటే అన్న జార్ఖండ్ నుంచి కదా, వాళ్ళు చపాతీ అయితే ఎక్కువ తింటారు. ఇక్కడ తమిళనాడులో అయితే ఫుడ్ ఇంకా ఏమంటారు, మన ఇడ్లీ సాంబార్ అయితే ఎక్కువ ఉంటుంది. మన నార్త్ సైడ్ ఫుడ్ అంటే ఇక్కడ మ్యాక్సిమం ఉండదు. అందుకే ఇక్కడ పంజాబీ ధాబా చూసి ఆపాము. అన్న కూడా నాతో పాటు తినమని చెప్పారు. అందుకే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. అన్న, సే హాయ్ టు మై వ్యూవర్స్. हाय हाय हाय, యా, థ్యాంక్ యూ అన్న. वेलकम वेलकम। యా, మొత్తానికి ఫుడ్ అయితే తినేసాం. అండ్ బిల్లు కూడా అన్నీ పే చేశారు, నన్ను చేయనివ్వలేదు. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాం. చూడండి, చూస్తున్నారు కదా, అన్న అయితే మనల్ని ఇక్కడ దాకా తిప్పుతారు. అన్న లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, మనం స్ట్రైట్ వెళ్ళాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. वेलकम वेलकम, महादेव ब्लेस यू। और बहुत अच्छा चीज है, ये करिए। చూశారు కదా, జర్నీ మాత్రం మాటల్లో చెప్పలేను అసలు, అంత అద్భుతంగా ఉంది.
కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడైతే కూర్చున్నా. కాళ్ళు అస్సలు సహకరించడం లేదు. లేచి వెళ్దామంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకంటుంది. కానీ మైండ్ మాత్రం ఏదేమైనా ఎక్కడి నుంచి బయలుదేరంటుంది. అస్సలు ఓపిక లేదు. చూస్తున్నారు కదా, నడిచి నడిచి కాళ్ళు అయితే విపరీతమైన పెయిన్ అయితే వస్తుంది. అండ్ కాళ్ళకైతే బొబ్బలు కూడా వచ్చేసాయి. ఇది తప్ప మనకు వేరే దారి అయితే లేదు కదా. ఇది నేను ఏరికొరి మరి కావాలని జర్నీ. ఎన్ని కష్టాలైనా ఇక్కడ మాత్రం ఆగేదే లేదు. ఖచ్చితంగా ఈ సౌత్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, తమిళనాడు అయితే టెంపుల్స్కి చాలా అంటే చాలా ఫేమస్. ఇదే కాదు, నేను దీన్ని మాత్రమే రికార్డ్ చేస్తున్నా, కానీ ఇప్పటి వరకు నేను దాదాపు 100కు పైగా టెంపుల్స్ అయితే చూశాను. ప్రతి ఊర్లో 10 టెంపుల్స్ అయితే ఉన్నాయి. నేను చూసింది మాత్రమే. చూడండి ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు. చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి. చూశారు కదా, అంకుల్ని లిఫ్ట్ అయితే అడిగాను. వేమూరు దాకా వెళ్తా అని చెప్పారు, లిఫ్ట్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆపుతారని, ఎందుకంటే వాళ్ళు ప్యాసింజర్ ఆటో కదా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. हाय ఇలా చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు త్వరలో ఉన్నా. చూడండి, అన్న వాళ్ళు అడగంగానే లిఫ్ట్ ఇచ్చారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. అస్సలు ఓపిక లేదు, నీరసంగా ఉంది. అందుకే లిఫ్ట్ అయితే అడిగాను. అన్న వాళ్ళు అడగంగానే లిఫ్ట్ ఇచ్చారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలాసేపటి నుంచి నడుస్తున్నా, దారి అయితే పూర్తవ్వట్లేదు. అండ్ ఇంకో చెక్ ఏంటంటే, నా చేతిలో ట్రైప్యాడ్ని, నా లగేజ్ని చూసి నన్నందరూ సేల్స్ మ్యాన్ అనుకుంటున్నారు. అదైతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 50-60 మంది అయితే అడిగారు. ప్రతి చోట సేల్స్ మ్యానా, ట్రైప్యాడ్ ఎంత, చైర్ ఎంత, లగేజ్లో ఏముంది అని అడుగుతున్నారు. ఎవరు చెప్పలేక నేనైతే చస్తున్నా. వాళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు. నేను ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళకేమో అర్థమైతే లేదు. చాలాసేపు అయితే నేను దీన్ని తలుచుకుని నవ్వుతూనే ఉన్నా. అసలు చూశారు కదా, దీని గురించే చెప్తున్నా. ఇంకా పెట్రోల్ బంక్లో కూడా పిలిచి మరీ అడుగుతున్నారు, సేల్స్ మ్యానా, ట్రైప్యాడ్ ఎంత అని. నవ్వుతున్నాను కానీ సరదా తీరిపోతుందంటే. ఇప్పుడు నేనైతే ఒక విలేజ్లో ఉన్నా. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ అయితే ఉంది అరుణాచలంకి. అండ్ అన్న వాళ్ళు చూశారు కదా, నా గురించి తెలుసుకొని మరి నాకు 50 రూపీస్ ఇచ్చారు నేను అడగకుండానే. అండ్ నేనేం చెప్పలేదు కూడా, వాళ్ళే వచ్చి హెల్ప్ చేస్తున్నారు. आपका नाम सर? కలిముల కనిగేవెల్ అంట, కలిముల అంట. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అన్న వాళ్ళే వచ్చి మరీ సాయం చేశారు నా గురించి తెలుసుకొని. అండ్ నాకు చాలా మంచి మాటలు అయితే చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాను నేను. ఇక్కడ స్టే చేస్తాను అడగంగానే వాళ్ళు ఒప్పుకున్నారు. సే హాయ్ బ్రో. హాయ్. వాట్స్ యువర్ నేమ్ బ్రో? తమిళ్ సెల్వన్. అన్న పేరు తమిళ్ సెల్వన్ అంట. అడగంగానే నాకు ఓకే అని చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. యా
బ్రదర్ ఇక్కడే పనిచేస్తుంటారు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అడగంగానే ఒప్పుకున్నారు. నిన్న ఇలాగే పెట్రోల్ బంక్లో అడిగితే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. నాకైతే చాలా బాధ అనిపించింది. అడగని కూడా అడగలేదు ఎందుకు ఏంటి అని, ఫస్ట్ వెళ్ళిపోమని చెప్పారు. కానీ అన్న వాళ్ళైతే ఒక్క మాట కూడా చెప్పకుండా వండు వేసుకో బాబు అని అయితే చెప్పారు. ఇది నాకైతే చాలా సంతోషాన్ని కలిగించింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకైతే ఇంతే. మన ఇది రెండో రోజు తిరువన్నామలైకి వెళ్ళేది, అరుణాచలానికి వెళ్ళేది. అండ్ రేపు ఇంకా 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. రేపటితో ఈ జర్నీ అయితే కంప్లీట్ అవుద్ది. మిత్రులారా, అందరికీ శుభోదయం. ఇది అరుణాచలానికి మన 3వ రోజు ప్రయాణం. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఆర్నీలో ఉన్నా. ఇక్కడ నుంచి మనకు అరుణాచలం ఇంకో 60 కిలోమీటర్ దూరంలో ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయి నేను బయలుదేరుతున్నా. సాయంత్రం దాకైతే వెళ్ళిపోతాను అనుకుంటున్నా. చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది. పొద్దున్నే లేచి ఇలా ప్రయాణిస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేచర్ని చూస్తుంటే మనసు ఎంత హాయిగా ఉందో తెలుసా, అసలు మాటల్లో చెప్పలేను. నాకైతే కష్టంగా ఉంది ట్రావెల్ చేసేటప్పుడు, కానీ ఇలా నేచర్ని చూస్తున్నప్పుడు మాత్రం ఆ కలిగే ఫీల్ని మాత్రం మాటల్లో మాత్రం చెప్పలేను నేను. ఎందుకంటే హైదరాబాద్లో ఉండేటప్పుడు ఆ పొల్యూషన్ని పిలిచి అసలు మన ఊపిరితిత్తులంతా పాడైపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా నేచర్ని విజిట్ చేయండి, చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఇట్స్ ప్యూర్ ఆక్సిజన్, ఇందులో ఎలాంటి కల్తీ అయితే ఉండదు. ఒకసారి చూడండి, ట్రై అయితే చేయండి. మిత్రులారా, చూస్తున్నారు కదా, ఫైనల్గా నేనైతే అరుణాచలం వచ్చేసాను. చూడండి, స్వామివారు స్వయంగా కొండగా వెలిసిన పర్వతం అది. అస్సలు ఓపిక లేదు. ఇప్పుడు నేనైతే టెంపుల్కి వెళ్తున్నా. అక్కడనే ఏదైనా సత్రం చూసి ఈరోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. చూద్దాం, నాకు తెలియదు ఎక్కడుందో, అడుక్కుంటూ వెళ్తున్నా. 3 రోజులు నడిస్తే తప్ప నాకు దర్శన భాగ్యాన్ని కలిగలేదు. ఆ పర్వతాన్ని చూడగానే నా అలసట, నా పెయిన్ మొత్తం వెళ్ళిపోయాయి. అసలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో కూడా చెప్పలేను. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నా. అండ్ గిరి ప్రదక్షిణ అయితే చేయట్లేదు, ఎందుకంటే అది మన ఇష్టం. చేసే వాళ్ళు చేయొచ్చు, లేదంటే చేయకపోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళకు. అండ్ నేనెందుకు చేయట్లేదు అంటే, నేను ఇక్కడికి బై వాకే వచ్చాను కాబట్టి చేయట్లేదు. అండ్ ఇది మన ట్రిప్లో ప్లాన్ కూడా కాదు, భాగం కూడా కాదు. కాకపోతే నాకు సపరేట్గా రావాలని ఉండే కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇంకోటి ఏంటంటే, స్వయంగా చాగంటి గారే చెప్పారు, గిరి ప్రదక్షిణ చేసినా చేయకపోయినా ఏమీ కాదని, ఎవరిష్టం వాళ్ళది. అండ్ ఇంకోటి అంటే, గిరి ప్రదక్షిణ చేసినా చేయకపోయినా డైరెక్ట్ వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. నేనైతే వెళ్తున్నా. అండ్ అరుణాచలం గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాల్సింది. నేను దర్శనం చేసుకుని అయితే మళ్ళీ వచ్చి చెప్తా. అంతే గాయ్స్, ఇక లోపలికి ఫోన్ అలో ఉంది కానీ వీడియో అయితే తీయొద్దంట. ఇందాక భక్తులు అయితే చెప్పారు. సరే చూద్దాం ఏమవుతుందో, నేనైతే ట్రై అయితే చేస్తా. చూస్తున్నారు కదా, నేనైతే రాజగోపురం ముందున్నా. దర్శనానికి ఎలా వెళ్ళాలంట, ఇక వెళ్దాం. ఇదే జ్యోతి కనిపిస్తుంది కదా, ఇక్కడ దీపాన్ని అయితే వెలిగిస్తుంటారు. చూడండి, చూస్తున్నారు కదా రాజగోపురం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళాలో నాకు తెలియదు. ఎవరినైనా అడిగి లోపలికి అయితే వెళ్దాం దర్శనానికి. లోపలైతే ఫోన్ అలో లేదంట. చూద్దాం ఏం జరుగుద్దో. చూసారు కదా లైన్ ఎంత ఉందో. నాకు తెలియదు ఎంత టైం పడుతుంది అనేది. ఒక బ్రోక్ అయితే 5.5-6 అవర్స్ అయితే పట్టిందంట. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. చూస్తున్నారు కదా,
ఇప్పటికి లోపలికి ఎంటర్ అయ్యి దాదాపు 2 hours అయితే అవుతుంది. ఇంకా దర్శనం అయితే కాలేదు. ఇంకా ఎంత టైం మాత్రం నాకు తెలీదు. అన్న కలిసారు హైదరాబాద్ నుంచి. అన్న మీ పేరు చెప్పండి. మీ పేరు ప్రవీణ్, హైదరాబాద్ నుంచి అన్న అనుకోకుండా కలిసాము ఇందాక. అన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు మాకైతే. దర్శనం అయిపోయాక మళ్ళీ వీడియో అయితే పెడతా. రాజగోపురం ఈస్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదైతే టెంపుల్ అమ్మవారిది అనుకుంటా, నాకు తెలీదు. లోపలికి వెళ్ళి చూడాలి. అది నార్త్ సైడ్ అది. అండ్ మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది చూడండి. ఇంకా లోపలికి వెళ్ళలేదు, లోపలైతే ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి. అండ్ అది సౌత్ సైడ్. అండ్ ఇది మహానంది చూడండి. ఆ రోజు మీకు పెద్ద నంది అంట చూడండి, నాకు తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. అద్భుతంగా ఉంది గైస్, కళ్ళతోటి చూస్తే మాత్రం ఫ్యూజల్ అన్ని ఎగిరిపోతాయి, అంత అద్భుతంగా ఉంది.